రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు రాంపల్లి కోర్టులో సంధ్యా థియేటర్ తొక్కిసలాట వ్యవహారం విచారణకు రానుంది. ఈ కేసులో వ్యక్తిగతంగా హాజరు కావాలని అల్లు అర్జున్ కు సమన్లు రాంపల్లి కోర్టు జారీ చేసింది. ఆయనతో పాటు మరో 19 మంది నిందితులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. షూటింగ్ వల్ల వ్యక్తిగత హాజరు నుంచి అల్లు అర్జున్ మినహాయింపు కోరారు, కానీ కోర్టు అందుకు నిరాకరించింది. ఇక ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను A11 గా చేర్చారు. A1 నుంచి A10 వరకు సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని నిందితులుగా పేర్కొన్నారు. ఇప్పటికే 23 మంది నిందితులపై ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 2024 డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరగగా రేవతి అనే మహిళ మృతి చెందడంతో పాటు కుమారుడు శ్రీతేజ్ కు తీవ్ర గాయాలయ్యాయి. నిందితుల వ్యక్తిగత హాజరు తర్వాత ట్రయల్ ప్రారంభానికి నాంపల్లి కోర్టు సిద్ధమైంది. మరి అల్లు అర్జున్ హాజరవుతారా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు నాంపల్లి కోర్టులో సంధ్యా థియేటర్ తొక్కిసలాట వ్యవహారం విచారణకు రానుంది. ఈ కేసులో వ్యక్తిగతంగా హాజరు కావాలని అల్లు అర్జున్ కు సమన్లు నాంపల్లి కోర్టు జారీ చేసింది. ఆయనతో పాటు మరో 19 మంది నిందితులకు కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. షూటింగ్ వల్ల వ్యక్తిగత హాజరు నుంచి అల్లు అర్జున్ మినహాయింపు కోరారు, కానీ కోర్టు అందుకు నిరాకరించింది. ఇక ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను A11 గా చేర్చారు. A1 నుంచి A10 వరకు సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని నిందితులుగా పేర్కొన్నారు. ఇప్పటికే 23 మంది నిందితులపై ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 2024 డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. రేవతి అనే మహిళ మృతి చెందడంతో పాటు కుమారుడు శ్రీతేజ్ కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటికీ శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా అవ్వకపోవడానికి ఇదొక పరిణామం అనే చెప్పుకోవచ్చు. నిందితుల వ్యక్తిగత హాజరు తర్వాత ట్రయల్ ప్రారంభానికి నాంపల్లి కోర్టు సిద్ధమైంది. మరి అల్లు అర్జున్ హాజరవుతారా లేదా అనే దానిపైన ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కేసలాట కేసులో దీనికి సంబంధించి ఆ రోజు రేవతి అనేటువంటి మహిళ మృతి చెందటం, దానికి సంబంధించినటువంటి వాళ్ళ పిల్లలు గాయపడటం, దానిపై అప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దానిపై ఈ రోజు ఏదైతే నాంపల్లి కోర్టులో దీనికి సంబంధించినటువంటి విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ ప్రమాదంలో రేవతి అనే మహిళ మరణించగా పోలీసులు దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ లో హీరో అల్లు అర్జున్ ను 11వ నిందితుడిగా చేర్చారు. థియేటర్ యాజమాన్యాన్ని ప్రధాన నిందితులుగా పేర్కొంటూ ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ కోర్టు అల్లు అర్జున్ తో పాటు 19 మందికి సమన్లు జారీ చేసింది. అయితే ప్రస్తుతం ముంబై షూటింగ్ లో బిజీగా ఉన్నటువంటి బన్నీ స్థానంలో ఆయన తరపు లాయర్ ఈ రోజు కోర్టుకు హాజరై తదుపరి లీగల్ వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా 2024 ఫిబ్రవరి 4వ తేదీ రాత్రి హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకున్నటువంటి తొక్కిసలాట ఘటన అప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తాయి. వెంటనే అల్లు అర్జున్ దానికి సంబంధించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అల్లు అరవింద్ గాని అల్లు అర్జున్ గాని దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ బాధితులు అన్ని విధాలా ఆదుకుంటామంటూ, దాంతో పాటు ఇది ప్రమాదం వల్ల జరిగినటువంటి సంఘటనే తప్ప ఎక్కడా కూడా ఎవరు కూడా ఏదో కావాలని చేసినటువంటి సంఘటన కాదు. దీనివల్ల నష్టపోయింది కూడా మెగా అభిమానులే. వాళ్ళంతా కూడా మెగా అభిమానులుగానే సినిమా చూడటానికి వచ్చారు. వాళ్ళ విషయంలో జరిగినటువంటి సంఘటనకి వాళ్ళంతా కూడా వాళ్ళ పూర్తిగా కూడా మేము కూడా బాధపడుతున్నాం, ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, తర్వాత అల్లు అర్జున్ కూడా ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు చేయగలిగిన వాడికి అన్ని చేస్తూనే ఉన్నారు. అయితే దానికి సంబంధించినటువంటి ఈ తొక్కిసలాటలో గాయపడినటువంటి శ్రీతేజ అనేటువంటి బాలుకు సంబంధించి ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినటువంటి చిక్కడపల్లి పోలీసులు లోతుగా దర్యాప్తు జరిపి దానికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. మొత్తం 23 మంది నిందితులుగా పేర్కొన్న థియేటర్ వద్ద భద్రతా లోపాలు, నిర్లక్ష్యానికి కారణమైనటువంటి యాజమాన్యాన్ని ప్రధాన బాధ్యులుగా మారుస్తూ A1 నుంచి A10 వరకు నిందితులుగా చేర్చారు. ఈ కేసులో అల్లు అర్జున్ 11వ నిందితుడిగా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ వివాదానిపై అప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అల్లు అర్జున్ కూడా ఈ రోజు విచారణకు హాజరవ్వాలంటూ కూడా కోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం సినిమా బిజీగా ఉన్నటువంటి అల్లు అర్జున్ తరఫున
ఆయన లాయర్ హాజరై దీనికి సంబంధించి కూడా అనుమతి కోరేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా అల్లు అర్జున్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు హాజరయ్యేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.